రంగారెడ్డి జిల్లా పెద్దంబరిపేట మున్సిపాలిటీ ఈదుల చెరువు ఇక ఎఫ్టీఎల్ స్థలంలోని సర్వే నెంబర్ 292 ఈదుల చెరువు ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు గ్రామస్తులతో కలిసి నిరసన ధర్నా వంటవార్పు చేపట్టారు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును ప్రభుత్వం ప్లాంట్ ఏర్పాటును చేయడం బాధాకరమని స్థానిక కాలనీవాసులు వాపోతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల మానవాళికి పశు సంపదకు ఎంతో హాని కలుగజేస్తోందని అన్నారు. ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేరే చోటుకు మార్చేంత వరకు ఈ యొక్క పోరాటం ఆపమని స్థానికులు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామన్నా, మీరు అంటే ఇక్కడ ఎంత హారిబుల్ గా అంటే ఒక 250 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఇదో అరాచక ఏందన్నా, మీకు ప్రజా మద్దతుతో మీరు వచ్చిర్రు. ఆ రోజు మీరు ఏమంటారు, ఇది ప్రజాప్రభుత్వము, మీరు ధర్నాలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు అని చెప్తారు. ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉంటే మీరు బహిరంగంగా రావాలని చెప్తారు. మేము మా నిరసన మేము శాంతియుతంగా తెలుపుతుంటే పోలీసు వాళ్ళు ఇండ్ల దగ్గరికి నుంచి వచ్చి మమ్మల్ని లేపుకపోయి అరెస్ట్ చేసి కాలనీవాసులను ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా రోడ్డు మీదకి వస్తే కాలనీవాసులను కూడా అరెస్ట్ చేసి ఇది ప్రజాప్రభుత్వం లాగా జనాలకు పోవట్లేదన్న. ఎస్టీపీకి మళ్ళొక్కసారి గ్రామవాసులు అందరితోని కాలనీవాసులతో మేము కూడా చర్చించి మేము కూడా కానీ 83 సర్వే నెంబర్ మునగనూరులో కరెక్ట్ పాయింట్ అన్న 70 ఎకరాలు ఉంది గవర్నమెంట్ ల్యాండ్. మురికి నీళ్ళు వచ్చేదానికి కరెక్ట్ స్పాట్ అది, అక్కడ పెడితే బాగుంటుందని మీరు ఒక్కసారి మిమ్మల్ని మీ అధికారులు, కలెక్టర్ గారు కానీ మీ అధికారులు అంతా రెవెన్యూ అధికారులు తప్పుదోవ పట్టిస్తారు. కన్స్ట్రక్షన్ కంపెనీ రాఘవ కంపెనీ వాళ్ళు కూడా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. మీరు ఒక్కసారి సైంటిఫిక్ గా మళ్ళా సర్వే చేయండి. మేమేమంటున్నాం, సైంటిఫికల్ గా సర్వే కరెక్ట్ ఉంది అనుకోండి, మేము కూడా సహకరిస్తామన్నా. ఆ సర్వేలల్లా ఇప్పుడు మేము చెప్పిన 83 సర్వే నెంబర్ మీరు పనిచేయదని చెప్పండి, మేము కూడా సహకరిస్తాము. బట్ అదే కాదనుకుంటా మీరు సైంటిఫికల్ గా ప్రూవ్ చేయకుండా ఉట్టిగానే ఇట్లనే మొండిగా పోతా అంటే సంవత్సరాల పొడుగైనా మేము గ్రామ ప్రజల తరఫున, కాలనీ ప్రజల తరఫున పోరాటం చేస్తాం అనుకోని మేము కాంగ్రెస్ నాయకులం అయ్యుండి పోరాటం చేస్తున్నాము. మాకు ఇబ్బంది, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎస్టీపీని ఇళ్ల మధ్యలో కావాలంటే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు. ఎవరైతే పైన ఉన్న లీడర్లు అక్కడ ఉండి ఇల్లు లేవు అది అంటున్నారో, దయచేసి మీరు ఆఫీసర్ల మాటలు నమ్మకండి. మీరు వచ్చి చూడండి, చూసినాక మీకే అర్థమవుతుంది ఈయన పరిస్థితి ఉంది. ఉన్న 3 ఎకరాల్లో ఎస్టీపీ ఎలా కడతారండి? జనవాసాల ఇంటి పక్కకే నువ్వు బొంగల్లోకి అలా పెద్ద పెద్ద సంపులు పెట్టి